అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. మేము ప్లాన్స్ అన్ని అప్లోడ్ చేసామండి, ఎస్టిమేషన్ వేసి. ప్లాన్స్ కూడా చాలా మంది రెస్పాన్సిబిలిటీ అయ్యారు. కొంతమంది కామెంట్స్లో ఈ సైజు మాకు ఎంత అయింది, ఆ సైజు మాకు ఎంత అయింది అని కామెంట్స్ పెట్టారండి. దాని ప్రకారం కూడా మీ ఈరోజు ప్లాన్లను అప్లోడ్ చేసినాం. ఇంకా ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో తెలియపరచండి. దాని ప్రకారం మేము ఎస్టిమేషన్ వేసి ప్లాన్తో పాటు ఎస్టిమేషన్ వేసి వీడియోలు అప్లోడ్ చేస్తాం. లేదండి స్వయంగా మేము గీసిస్తారా అంటే గీసిస్తామండి. కొంచెం అమౌంట్ తీసుకుంటాం, అందరికంటే తక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఎస్టిమేషన్ ప్లాన్ రెండు కావాలంటే ఒక అమౌంట్ అవుతుందండి. ఒకటి ప్లాన్ వరకు అయితే ఒక అమౌంట్ అయింది, అందరికంటే తక్కువలో మనం ప్లాన్కి ఇస్తాం. వాట్సాప్కి మెసేజ్ చేయండి. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా రాగలుగుతాం, చేయగలుగుతాం. మా వీడియోలు నలుగురికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్స్లో తెలియపరచండి. అలాగే యూట్యూబ్ కొత్తగా పెట్టాము. ఎక్స్పీరియన్స్ వర్క్ అయితే మాకు 27 సంవత్సరాలు ఉంది, కానీ వీడియోలో ఎక్స్పీరియన్స్ లేదండి. చిన్న ఫోన్తో మేము రికార్డ్ చేస్తున్నాం. కొంచెం అప్డేట్ అయిన తర్వాత మేము పూర్తిగా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మాకు ఎంతో మీ అవసరం, సపోర్ట్ ఎంతో మాకు అవసరం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం 19/28 సైజ్ అండి. మనకి స్లాబ్ ఏరియా ఇది 470 దాకా వచ్చింది. దీనికి మనం ఎండు బెడ్రూమ్ వస్తాయి, 2 బెడ్రూమ్ వస్తాయండి. చూడండి, 10x9, 8x8, 10 బెడ్రూమ్లు, కిచెన్, ఓపెన్ కిచెన్, హాల్, డైనింగ్, బాత్రూము వస్తుంది. తర్వాత ఇంకో బెడ్రూమ్ వస్తుంది. దీంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ అనేది కరెక్ట్ కాదండి. ఇది ఖాళీ ప్లేస్ రావాలి. ఇది ఇట్లా కూడా వేసుకోవచ్చు. దీన్ని మనం డబుల్ బెడ్రూమ్గా మార్చుకోవచ్చు, ట్రిపుల్ బెడ్రూమ్గా మార్చుకోవచ్చు. లోపల సిట్అవుట్ స్టార్ట్ మెట్లో ఉండి ఇది డూప్లెక్స్ హౌస్ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. చేరుకున్న మార్పులు ఉంటాయి. దీన్ని మేము చేసే విధానాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ సైజు ఈ విధంగా మనం ఉన్నప్పుడు ఎలా కట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ వీడియో చెప్తాం. 2 బెడ్రూమ్లు వస్తే హాల్ వచ్చింది, కిచెన్ వచ్చింది, బెడ్రూమ్ వచ్చింది. ప్రజెంట్ ఈ ప్లాన్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో తీసుకున్నాం. మనకి సుమారు 10 లక్షలు ఖర్చు వచ్చిందండి. దీనికి మనకి పిల్లర్స్ 9 పిల్లర్స్ వస్తాయి. చూడండి, 8 వస్తాయి. మధ్యలో సెంటర్లో ఈ లాస్ట్ పిల్లర్కి ఒకటి ఎక్స్ట్రా వేయాలి. 8 వేసుకోవచ్చు, లేదు 9 వేసుకోవచ్చు. మేమైతే 9 పిల్లర్లు ప్లాన్ చేసాం. నేను మార్కేషన్ ప్రకారం మీరు పిల్లర్స్ వేసుకోవచ్చు. ఇలాంటి డ్రాయింగ్ మీరు సెట్ సేమ్ ఇదే డ్రాయింగ్ కావాలన్నా కూడా మీరు మాకు వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. మీ ప్లాన్ గీసిస్తాం. మీకు ఎవరికైనా ప్లాన్స్ కావాలన్నా కూడా మీకు తెలియపరిస్తే మేము ప్లాన్ పంపిస్తామండి. ఎస్టిమేషన్ ప్లాన్ దీనికి ఎంత అమౌంట్ పే చేయాల్సింది మీరు పే చేస్తే మీకు ఖచ్చితంగా గీసిస్తాం. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఖర్చు ఎంత ఇది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం టోటల్ అమౌంట్ 10 lakhs. 10 lakhs ఎంత ఖర్చు పెట్టాలనేది చూద్దాం. ఎలక్ట్రికల్కి 40,000 ఖర్చు వచ్చిందండి. దీంట్లో వైరింగ్ ఇంక్లూడ్ లేబర్ అంతా కలిపి. ప్లంబింగ్ 60,000 వచ్చింది, ఇంక్లూడ్ పైపులు, ట్యాంకి, ట్యాప్స్ అంతా కలిపి వచ్చింది. తర్వాత గుమ్మాలు 40,000 వస్తాయి, బెడ్రూమ్లో కానీ మెయిన్ గుమ్మం కానీ వచ్చింది. తర్వాత టైల్స్ 1 lakh వచ్చింది. టైల్స్ కొంటాం కానీ సిమెంట్, ఇసుక, లేబర్ దాంట్లో వచ్చింది. తర్వాత గ్రిల్స్ 30,000 అవుతుంది. అంటే మన కిటికీలో పెడతాం కదా, మెయిన్ గేట్ అంతా కలిపి వచ్చింది. డోర్స్ 30,000 అవుతాయండి. మెయిన్ డోర్ కానీ 2 బాత్రూమ్ డోర్లు కానీ మొత్తం కలిపి అమౌంట్లో మనకి అరేంజ్ అయ్యింది. పెయింట్ 80,000 అవుతాయండి. ఈ పెయింట్ మన వేసిన పెయింట్ లోపల బయట ఏ కలర్ అయినా మన నచ్చిన కలర్ వేసుకోవచ్చు. దాంట్లో లేబర్ కూడా ఇంక్లూడ్ అయింది. ప్లాస్టింగ్, సిమెంట్, ఇసుక, లేబర్ ఇంక్లూడ్ అయింది. సెంటరింగ్, లేబర్ మనకి 1 lakh తీసుకుంటారు, కింద నుంచి పై స్లాబ్ వేసే వరకు. తర్వాత పిల్లర్స్ అండ్ స్లాబ్ 1,50,000 ఖర్చు వచ్చిందండి. స్టీలు, సిమెంట్, శాండ్ అంతా కలిపి వచ్చింది. తర్వాత మనకి పుట్టింగ్, బేస్మెంట్, దాంట్లో మట్టి, ఇంటి బియ్యము అంతా కలిపి మనకి 2.5 లక్షలు వచ్చిందండి. దాంట్లో మెట్లు కొనడానికి కానీ అన్నిటికీ మొత్తం ఓవరాల్గా మనకి 10 లక్షలు. దీంట్లో కిటికీలు ఉన్నాయండి. పిఓపి వరకు మనకు ఒక పేరు వచ్చిందండి, మంచి డిజైన్ వేసుకుంటే. తర్వాత యూపీసీ కిటికీలు ఇక మనకి ఎన్ని కిటికీలు ఉన్నాయంటే 1, 2,
3 బాత్రూమ్ అంటే ఇది ఇంకా ప్లాను సెట్ బ్యాక్ తీయాలండి. ఈ విధంగా మనం కట్టుకోవడానికి అంచనా మాత్రమే. ఈ సైజులో మనం ప్లాన్ వేసుకుంటే ఖర్చు ఎంత వచ్చిద్ది? ప్లాన్ మీరు ఎట్లా వేసుకున్నా కూడా ఖర్చు అనేది ఇంత వచ్చిద్ది. 30,000 దీనికి మనం పూర్తిగా పిల్లర్స్ 8 పిల్లర్స్ వస్తే లేదు 9 వేసుకోవచ్చు. సెంటున్నర దాకా వచ్చిందండి మనకి ఇది. ఈ విధంగా మీరు ఎవరికైనా కట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే ఈ ప్లాన్ మీకు ఉపయోగపడింది వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా మీకు డౌట్లు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. పూర్తిగా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. మాకు బిజీగా ఉండటం వల్ల మీకు ఇట్లా రఫ్గా ఇస్తాం. ఇంకా పర్ఫెక్ట్గా కావాలండి మాకు ఏమైనా ఇవ్వగలుగుతారంటే ఈ ప్లాన్ మాకు వాట్సాప్ పెడితే మీరు దాన్ని పర్ఫెక్ట్గా ఇస్తాం. కొంచెం అమౌంట్ ఇస్తామన్నా కూడా మీకు నీట్గా మా కంపెనీ పేరు నుంచి కొటేషన్ పూర్తిగా రిలీజ్ చేస్తామండి. ఆ విధంగా మీరు వేసుకొని పిల్లలకి కానీ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఉపయోగపడింది. ఒకసారి చూడండి అది 19x28 9 పిల్లర్స్లో మనకి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇదే ఖర్చు మెయింటైన్ చేసుకుంటే మీకు 10 లక్షలు అయిపోతుంది. అదనంగా 1 లక్ష టాటా స్టీల్ ఏదైనా బ్రాండ్ వాడుకుంటే ఈరోజు ఇంకేమన్నా మేము మర్చిపోయినట్టు మా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి.